మాజీ ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వ హయాంలో సహజ వనరులను కొల్లగొట్టడంతో రాష్ట్ర ఖజానాకు లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దీనిపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో సిట్ ఏర్పాటు చేయండి అని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సిబిఐ, ఈడీ, ఆదాయపు పన్ను, రెవెన్యూ, రాష్ట్ర పోలీసులను సిట్లో సభ్యులుగా నియమించాలని పిటిషనర్ విన్నవించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగున్న జగన్ తదితరులపై నిష్పాక్షిక దర్యాప్తుకు వీలుగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసేలా సిబిఐ, ఈడీ ఆదేశించాలని కోరుతూ ఢిల్లీకి చెందిన న్యాయవాది మెహక్ మహేశ్వరి ఈ పిల్ దాఖలు చేశారు. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలను పిల్కు జత చేశారు. జీఏడీ ముఖ్య కార్యదర్శి, కేంద్ర హోం, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిల్ బుధవారం విచారణకు రాగా పార్టీ ఇన్ పర్సన్ మెహక్ మహేశ్వరి ఆన్లైన్ ద్వారా స్పందిస్తూ ప్రస్తుత పిల్లో స్వయంగా హైకోర్టుకు హాజరై వాదనలు వినిపిస్తామని, విచారణను వచ్చే వారానికి వాయిదా వేయాలని కోరారు. అందుకు అంగీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. అసలు పిటిషన్లో ఏముందంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతిపై సీఎం చంద్రబాబు శాసనసభ వేదికగా శ్వేతపత్రాలు విడుదల చేశారు. గత ప్రభుత్వం ఖనిజాలు, గనులు, భూమి, అడవులను కొల్లగొట్టి ప్రభుత్వ ఖజానాకు లక్షల కోట్ల రూపాయలకు నష్టం చేసిందని అందులో పేర్కొన్నారు. విశాఖలో భూ ఆక్రమణల ద్వారా ఖజానాకు 4,469 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఒంగోలులో కుటుంబ వివాదాలు, ఖాళీ స్థలాలు, ప్రభుత్వ భూములకు నకిలీ పట్టాలు సృష్టించి 101 కోట్ల భూ కుంభకోణానికి పాల్పడ్డారు. తిరుపతిలో నిషేధిత జాబితాలోని భూములను రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా ఖజానాకు 270 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. చిత్తూరు జిల్లాలో ఎస్టేట్ అబాలిష్మెంట్ యాక్ట్ను ఉల్లంఘించి వ్యవసాయేతర భూముల్లో సొంత మనుషులకు పట్టాలు కేటాయించడం ద్వారా 99 కోట్ల రూపాయలు, అసైన్డ్ భూముల్లో ఇళ్ల స్థలాలు కేటాయించడం, వివిధ అక్రమాల ద్వారా 3,000 కోట్లు, వైసీపీ కార్యాలయాలకు భూములు కేటాయింపుతో 300 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని శ్వేతపత్రంలో పేర్కొన్న వివరాలను పిటిషన్లో పేర్కొన్నారు.